పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నేడు రెండవ రోజు కస్టడీలోకి రవిని విచారించనున్నారు. నిందితుడిపై ఇప్పటి వరకు ఐటీ చట్టం, సినిమా పైరసీ, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా ప్రైవేటు చిత్రాలను దొంగిలించడం, ప్రసారం చేయడం, గోప్యతకు భంగం లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఫారినర్స్ యాక్ట్ ను చేర్చారు. విదేశీయులు మన దేశంలో నేరాలకు పాల్పడితే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. ప్రస్తుతం రవి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరుడిగా ఉన్నారు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాకపోవడంతో పోలీసులు ఫారినర్స్ యాక్ట్ లోని సెక్షన్లను చేర్చారు. రవిని 5 రోజుల పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. చంచల్గూడ జైలు నుంచి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బషీర్బాగ్ లోని సిసిఎస్ లో తొలి రోజు రవిని ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. ఎన్ఆర్ఐ ఖాతాలు, క్రిప్టో వ్యాలెట్లకు నగదు మళ్లింపుపై ప్రశ్నించారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు కస్టడీలోకి రవిని విచారించనున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవే స్వామి అందిస్తారు. స్వామి, అంటే రవి ఈ రోజు రెండో రోజు కస్టడీ ఉండబోతున్నారు, కొన్ని ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రశ్నలు రవి నుంచి రాబట్టారు? హిమబిందు ఐబొమ్మ వెబ్సైట్ వ్యవస్థాపక నిర్వహించినటువంటి పైరసీ చట్టం ప్రకారం దానిపైన ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే ఐబొమ్మ ఒకవైపు బప్పం టీవీల ద్వారా పెద్ద ఎత్తున కూడా ఓటీటీ యాప్ల నుంచి వచ్చేటువంటి సినిమాలు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసి దాని ద్వారా అప్లోడ్ చేసి ప్రసారం చేస్తున్నటువంటి ఐబొమ్మ రవిని గత కొద్ది కాలంగా పోలీసులు వెంటాడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చినటువంటి ఐబొమ్మ రవిని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించారు. కోర్టు అనుమతితోని దాదాపు 5-6 రోజుల పాటు అతన్ని ఒక కస్టడీకి తీసుకున్నారు. నిన్న కస్టడీలో విచారణ కొనసాగించారు. ఈ రోజు కూడా మరోసారి విచారణ కొనసాగించబోతున్నారు. ప్రధానంగా ఐబొమ్మ రవి పైన ఐటీ యాక్ట్ ప్రకారం సినిమా పైరసీ, మోసం, అదేవిధంగా సినిమా పరిశ్రమకు నష్టం చేయడం, అనుమతి లేకుండా ప్రైవేట్ చిత్రాలు దొంగలించడం లాంటి ఇలాంటి కీలక అంశాలపైన కేసులు నమోదు చేశారు. అతని పైన ప్రస్తుతానికైతే ఫారిన్ యాక్ట్ ప్రకారం కేసు అయితే నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐబొమ్మ రవి కరేబియన్ ఐలాండ్స్ ఉన్నటువంటి సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ సిటిజన్ గా ఉన్నాడు. అతన్ని భారత పౌరుడు కాకపోవడంతో కూడా ఫారిన్ యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్లు చేర్చి అతన్ని పోలీసులు విచారణ కొనసాగిస్తారు. ఈ 5 రోజుల కస్టడీలో పోలీసు అనుమతితో, న్యాయస్థానం అనుమతితో పోలీసులు 5 రోజుల కస్టడీలో వివిధ అంశాలు రాబట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రతిరోజు కూడా చంచల్గూడ జైలు నుంచి తీసుకొచ్చి బషీర్బాగ్ రోడ్ సిసిఎస్ పోలీసు హెడ్ క్వార్టర్ సంబంధించిన సెంటర్ లో అతన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు ఎక్కడెక్కడ, ఎలాంటి విషయాల్లో ఎన్ఆర్ఐ ఖాతాలు ఎక్కడెక్కడ ఓపెన్ చేశారు, క్రిప్టో కరెన్సీ ద్వారా ఏ విధంగా డబ్బులు మళ్లిస్తారు అనే విషయం సంబంధించి కూడా ఈ రోజు విచారించే అవకాశం కనబడుతుంది. 5 రోజుల విచారణలో వాళ్ళు కీలక అంశాలు వెలుగు చూస్తాయని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఐబొమ్మ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని, ఒకవైపు బెట్టింగ్ యాప్ ద్వారా సమకూర్చుకున్నటువంటి ఆదాయాన్ని క్రిప్టో కరెన్సీ ద్వారా తన ఖాతాలకు మళ్లించుకున్నాడు అనేది కూడా పోలీసులు ప్రధానంగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే 3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు దాదాపుగా 20 నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ వెబ్సైట్ ద్వారా ఆర్జించినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికి అనుమానిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆధారాలు సేకరించడం కోసం అతన్ని ఈ 5 రోజుల కస్టడీలోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజు రెండో రోజు కస్టడీలో మరిన్ని కీలక అంశాలు రాబట్టడం కోసం పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ క్రిప్టో కరెన్సీ కావచ్చు, మిగతా ఈ వివిధ ఫారిన్ విదేశాల్లో ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసిన విషయం సంబంధించి పోలీసులు ఈ రోజు ఆరా తీసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.